హే గాయ్స్! సో, మేమేవైతే ప్రొడక్ట్స్ వాడామో ఇందులో, ఆ ప్రొడక్ట్స్ అన్నీ మీకు కూడా కావాలనుకుంటే, ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే మేము డిస్క్రిప్షన్ బాక్స్‌లో కిందన లింక్స్ అన్నీ పెడుతున్నాం. ఆ లింక్స్‌లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే అవన్నీ కూడా ఇంట్లో నుంచే మీరు చక్కగా ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్లానెట్ ఆఫ్ ఫ్లేవర్స్. నేను మీ ఆర్జే మోనిక. అందరికీ నమస్కారం. సో ఈరోజు అయితే నేను స్పెషల్ ఐటమ్ మీకోసం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే విత్ కోకోనట్ అనమాట. కోకోనట్ అనగానే మీకు బాగా గుర్తొచ్చే ప్లేసెస్ ఏంటో చెప్పండి. నాకైతే ఫస్ట్ కేరళ గుర్తొస్తుంది, ఆ తర్వాత వెస్ట్ గోదావరి గుర్తొస్తుంది. ఈ రెండు గుర్తొస్తాయి. సో కేరళ స్పెషల్ ఐటెం ఒకటి ఉన్నదనమాట, కోకోనట్తో చేసుకునేది. అది చాలా ఈజీ అండ్ అన్నీ అంటే మ్యాక్సిమం చాలా ఫెస్టివల్స్లో వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. ఓనంలో ఇలాంటి వాటిల్లో చేస్తూ ఉంటారు. సో అలాంటిదే ఇప్పుడు నేను మీకోసం చేయబోతున్నాను కయి ఒబ్బట్టు. అంటే కోకోనట్తో చేసే ఒక బొబ్బట్టు. మన లాంగ్వేజ్లో అయితే మనం బొబ్బట్లు అంటాం, కాకపోతే దీన్ని కోకోనట్తో చేస్తారు కాబట్టి కయి ఒబ్బట్టు అని అంటారు వాళ్ళు. సో ఆ కయి ఒబ్బట్టుని నేను మీకోసం చేయడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పటిదాకా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళకి చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ అండ్ లైక్స్ అండ్ షేర్స్ అవన్నీ కూడా మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి తోడ్పడతాయి కాబట్టి. సో ఇప్పుడు నేను రెడీ చేశానా? సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్నాం. ఆ బౌల్లో ముందుగా మైదా, ఒక కప్పు మైదా యాడ్ చేసుకుందాం. దాని తర్వాత పసుపు, కొంచెం సాల్ట్, మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకొని ఒకసారి కంప్లీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, లైట్గా ఆయిల్ వేసుకొని ఇంకొంచెం మిక్స్ చేసుకుందాం. దీనిని ఇప్పుడు గంట పాటు మనం నానబెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఆ పాన్లో బెల్లం కొంచెం వేసి దీన్ని పాకంలా పెట్టుకోవాలి. సో నేనైతే కొంచెం తక్కువే తీసుకున్నా, ఎందుకంటే నేను కొంచెం తక్కువే తింటాను. దీంట్లో ఒక 1/4 వాటర్ వేసి పాకం వచ్చేంత వరకు నీట్గా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి పూర్తిగా ఇది మెల్ట్ అయిపోయింది, చూసారు కదా. సో ఇప్పుడు ఇందులోని మనం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుందాం, ఒక కప్పు. సో ఇప్పుడు ఇందులో కార్డమం వేసుకుందాం, అదే ఇలాచి. సో మనకి ఇప్పుడు ఇది ఉండలు చుట్టుకునేలాగా వచ్చేసింది అనమాట చక్కగాను. సో దీన్ని చల్లారి పెట్టుకొని తర్వాత మనం దీన్ని ఉండలు చుట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇందాకలో మనం నీట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అదేమో ఫుల్గా ఇలాగా వచ్చింది. దీనిని మనం ఒక బాల్ లాగా తీసుకుందాం. ఓకే, ఒక సైజ్ బాల్ ఒక ముద్ద తీసుకొని దీన్ని ఇలాగా చేసుకొని దీంట్లోని ఇందాకలో మనం చేసి పెట్టుకున్న ఉండని ఇలా ప్లేస్ చేసి దీన్ని మనం ఉయ్యాలి. సో ఇప్పుడు దీని మీద కొంచెం ఇలా నూనె వేసుకొని ఒత్తుకోవడానికి అనమాట నూనె వేసుకుందాం. సో మనం దీన్ని మెల్లగా మన చేత్తోనే ఒత్తుకోవాలి. ఎంత థిన్గా మీరు ఒత్తుకుంటే అంత చక్కగా వస్తుందన్నమాట. పల్చగా ఒత్తుకోవడానికి ప్రయత్నించండి, టైం పట్టినా పర్వాలేదు. ఇలా మొత్తం అంతా ఒకేలాగా లేయర్ వేసి
మెల్లగా ఒత్తుకుందాము. సో ఇది మనకి ఇలా వచ్చిందనమాట. సీ దిస్. సో ప్యాన్ పెట్టుకున్నాం కదా, ప్యాన్ మీద ఇలా గీ వేసుకుందాం, నెయ్యి. సో ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది ప్యాన్ మీద ఇలా వేసేయాలి. Did you see this? ఎంత బాగుందో. సో ఒబ్బట్టు అయితే రెడీ అయిపోయింది. దీనిపైన మెల్లగా మళ్ళీ ఇంకొంచెం నెయ్యి పోసుకొని వేడి వేడిగా తింటే, సో నెయ్యి ఫుల్గా వేసుకున్నాం కదా, నేనైతే ఇప్పుడు తింటాను, నాకు నోరు ఊరిపోతుంది. వేడి వేడి కయ్యి ఒబ్బట్లు రెడీగా ఉన్నాయి, చాలా వేడిగా ఉన్నాయి. నేనైతే టేస్ట్ చేస్తాను బికాజ్ ఐ లవ్ ఒబ్బట్లు. అందులోని కొబ్బరి ఒకటి కదా, ఎలా ఉందో టేస్ట్ చేయాలి. అసలు దేనికి కూడా సాటి లేదు. బికాజ్ నెయ్యి, కొబ్బరి అండ్ మోర్ ఓవర్ దానిపైన ఉన్న క్రిస్పీనెస్ అంతా ఆహా అదనమాట. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, వెంటనే ట్రై చేయండి, ఎందుకంటే అంత యమ్మీగా ఉన్నాయి. దీనికి మనకి ఏం అక్కర్లేదు, కొబ్బరికాయ ఒకటి ఉంటే సరిపోతుంది, నెయ్యి ఒకటి ఉంటే సరిపోతుంది, మిగతా అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి శుభ్రంగా చేసుకోవచ్చు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.